ఎక్స్ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ట్రక్ అలాగే బస్ ఢీకొన్నాయి. రెండు వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. దానికి సంబంధించిన దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. 17 మందికి గాయాలయ్యాయి. దౌసా జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం క్షతగాతులకు చికిత్స అందుతోంది. ద్వారపుర సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి క్షతగాతులని అక్కడి నుంచి వెంటనే తరలించారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ప్రమాదానికి సంబంధించిన దృశ్యాల్ని. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. ట్రక్ అలాగే బస్సు ఢీకొనడంతో రెండు వాహనాల్లో కూడా ఒక్కసారిగా మంటలు చెలరేగి అవి తగలబడిపోతున్న దృశ్యాలు ఇవి. ప్రమాదంలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 17 మందికి గాయాలయ్యాయి. ఆ 17 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన కూడా మరోవైపు వ్యక్తమవుతోంది. దౌసా జిల్లా హాస్పిటల్లో ప్రస్తుతం క్షతగాతులకు చికిత్స అందుతోంది. ద్వారపుర సమీపంలో జరిగింది ఈ ప్రమాదం. మృతుల సంఖ్య పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ప్రమాద తీవ్రత ఆ స్థాయిలో ఉంది. మనం విజువల్స్ చూస్తుంటేనే మనకు అర్థమవుతోంది. ట్రక్ బస్సు ఢీకున్న తరువాత జరిగిన పరిణామాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా రెండు వెహికల్స్ లో కూడా మంటలు చెలరేగడంతో అవి అక్కడే తగలబడిపోతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అయితే గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి మరి క్షతగాతులను అక్కడి నుంచి తరలించారు.